ఈ వీడియో నేను మొదటిగా ఎందుకు చేస్తున్నానంటే చాలామంది వచ్చేసి ఈ ప్రపంచంలో టఫెస్ట్ క్వశ్చన్ ఏది అంటే చాలామంది వచ్చేసి డబ్బు సంపాదించడం అంటారు, కొంతమంది వచ్చేసి బతకడం అంటారు, కొంతమంది వచ్చేసి లవ్ ఫెయిలియర్ అని చెప్తుంటారు. ఇలా అవసరమైన కారణాలు అని చెప్తుంటారు. కోర్స్ అవన్నీ ఇంపార్టెంటే, బట్ కాకపోతే చాలామంది ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారంటే కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లోడు 10th అయిపోయిందంటే అతనికి బోల్డ్ అయిన ఆప్షన్స్ ఉంటాయి. ఒకప్పుడు అయితే జస్ట్ ఎంపీసీ బైపీసీ ఉండేవి. ఆ తర్వాత వచ్చేసి కామర్స్ వచ్చాయి, మళ్ళీ ఈసీఈ వచ్చాయి, సంథింగ్ ఎక్సెట్రా చాలా కోర్సులు వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ ఉంది, ఆ తర్వాత నన్ను అడిగితే క్రికెట్ కూడా బెస్ట్ ఆప్షనే. కాంపిటీషన్ ఉంటుంది, బట్ నీ స్కిల్స్ నువ్వు చూసుకోవాలి. అంతేకాకుండా నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయాక మరి ఇంకా బీటెక్ వచ్చేసరికి ఇప్పుడు టోటల్గా నాకు తెలిసినంత వరకు చాలా కోర్సెస్ వచ్చాయి. అసలు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. అసలు వాళ్ళు ఏ కోర్సు ఎందుకు ఎప్పుడు ఎలా ఎక్కడ అసలు ఏం తెలియదు. జస్ట్ మన పక్కింటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి నేను సిఎస్సి జాయిన్ అవ్వాలి. సో నేను అలా నా కెరీర్ అంతా సిఎస్సినే. ఒక్కటి చెప్తా చూడు, నేను ఈ వీడియో ద్వారా మీకు మెయిన్ మోటో ఏం చెప్పాలనుకున్నా అంటే కెరియర్లో చాలామందికి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని రైట్ వేలో ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ఫస్ట్ క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు ప్రీవియస్గా మనం చాలా మాట్లాడుకున్నాం, మీకు క్లారిటీ రాలేదని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇన్డెప్త్గా నేను చెప్తా వినండి. సింపుల్గా ఏంటంటే మనం బతుకుతున్నాం, ఎందుకు పుట్టినాం కాబట్టి బతకక తప్పదు. బతికినామంటే మన సమాజంలో ఏ విధంగా బతుకుతున్నాం అనేది ముఖ్యం. సో బేసికల్గా మనం ఏం చేయాలంటే కనుక పుట్టినాము, ఆ తర్వాత డబ్బు సంపాదించినాము, మన బతుకును మనం ఏ విధంగా బతికామనేది ముఖ్యం. ఒకడు అంబానీ కావాలనుకుంటారు, ఒకటి బిలియర్డ్స్ కావాలనుకుంటా అంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది నాట్ పాసిబుల్. మీరు అనొచ్చు, నువ్వెందుకు అందరినీ డిస్క్రియేట్ చేస్తున్నావు అని. అలా చేయట్లేదు. మ్యాట్రిక్స్ అనేది ఒక పదం ఉంటుంది, దాంట్లో మళ్ళీ మిడిల్ క్లాస్లో తొక్కేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో 4 మొబైల్ ఫోన్లు ఉన్నాయంటే 4 సిమ్ములు కొనడానికి తప్పదు. ఆ సిమ్ములకి ప్రతి ఒక్కరు జియో వాడుతుంటే ప్రతి మంత్ 150 to 250 రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో నెలకు 1000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు నెల ఎదుగుతారు తప్ప తగ్గరు. బట్ నీకు అలాంటి ప్రోడక్ట్ ఏంది? సో ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా మీకేం చెప్పాలనుకున్నా అంటే కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు ఒకరి మీద డిపెండ్ కావద్దండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ ఇంట్రెస్ట్ ఏందో కనుక్కోండి. చాలామంది యంగ్ ఏజ్లో వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసి త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫైనల్గా ఈ వీడియో అవుట్పుట్లో నేనేం చెప్పాలనుకున్నాను అంటే కెరీర్ ఆప్షన్కి వచ్చేసరికి మీరు ఓన్లీ చదువు, ఎడ్యుకేషన్ ఇదే కాదండి. చాలామంది మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎందుకు ఇలానే ఉండిపోతున్నారంటే దానికి ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్, ఇది ఒక సిస్టమ్ ఉంది మన మామూలుగా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 10th వరకు మామూలుగా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి అయిపోతాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీస్ ఉంటాయి. బట్ చాలామంది వచ్చేసి ఎంపీసీ తీసుకో కెరీర్ బాగుంటుందంటారు. సో ఫస్ట్ 100కు 70% ఎంపీసీ తీసుకుంటారు. ఆ 70% మంది ఇంజనీరింగ్ వచ్చేసరికి కొంతమంది ఫైనాన్షియల్గా మనీ లేక పాపం వాళ్ళకి సిఎస్సి చదవాలనుకున్నా కానీ వేరే బ్రాంచ్లకు పోతుంటారు, లైక్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఏరోనాటికల్ ఈ విధంగా. ఇంకొంతమంది వచ్చేసి నార్మల్గా మనీ ఉంటాయి, సో వాళ్ళు పెయిడ్ కాలేజీలకు వెళ్తుంటారు. నన్ను అడిగితే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు 100 మందిలో 92% సిఎస్సికి వస్తున్నారు. మరి ఎందుకు ఆ విధంగా డిసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. బయట సమాజంలో జాబ్ అయితే అస్సలు లేవు, మార్కెట్ అయితే 0 నిల్లు. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు అడ్మిషన్ మొదలు పెరుగుతున్నాయి. యాక్చువల్గా నేను ఆలోచించడం ఏంటంటే 2020 నుంచి జాబ్స్ లేవు. ఎప్పుడైతే మనకి కరోనా పీరియడ్ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ కరోనాకు ముందు హైర్ చేసుకున్నారు, వర్క్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ తగ్గినాయి. సో ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే 2020 నుంచి 2024 వరకు నార్మల్గా పర్ ఇయర్ వచ్చేసి 15 lakhs పీపుల్స్ అనేది పాస్అవుట్ అవుతున్నారు కాలేజ్ నుంచి. సో 15 లక్షలు 60 లక్షల మంది ఉన్నారు. ఇంకా 2025 వస్తే ఇంకో 15 లక్షలు 75 లక్షల మంది రెజ్యూమ్లు పట్టుకొని ఒక కంపెనీకి ఇంటర్వ్యూలకు పోతే ఒకసారి మీరే ఆలోచించుకోండి, మన ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమందికి జాబ్లు వస్తున్నాయి. నన్ను అడిగితే జాబ్ తెచ్చుకునే సక్సెస్ రేషియో కంటే అన్ఎంప్లాయ్మెంట్ రేషియోనే చాలా ఉంటుంది. ప్రభుత్వాలు ఏమన్నా దీనివల్ల పట్టించుకుంటాయంటే ప్రభుత్వాలు అసలు ఇన్వాల్వ్మెంటే కావు దీంట్లోకి. ఎందుకంటే వాళ్ళకి అవసరం లే. వాళ్ళకి ఏం కావాలా, ఎలక్షన్స్ ముందు పీపుల్స్ అందరినీ బ్రెయిన్ వాష్ చేసి జస్ట్ వాళ్ళకు ఒక ఓట్ సంపాదించి 5 ఏళ్ళ అధికారం కావాలా, ఏ ప్రభుత్వం చూస్ చేసుకున్నా. సో ఈ వీడియోలో మీకు ముందు నేను చాలా చెప్పాలనుకున్నా, కాకపోతే స్క్రిప్ట్ రాసుకోలేదు. ఇప్పుడు నేను క్లారిటీ చెప్తా వినండి. మన జీవితం అంటే సింపుల్గా ఎందుకు కోర్సెస్ నేర్చుకున్నాము, ఆ కోర్స్ అయిపోయింది, జాబ్ తెచ్చుకున్నాము, అంతేకాదు. జీవితం చాలా పెద్దది, మనం ఏ విధంగా అయినా బతకచ్చు. బట్ పక్కన గురించి ఆలోచించుకోకుండా నీకు ఏ మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఏ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఒక డొమైన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నువ్వు జాబే కాకోకుండా ఒక బీటెక్ అయిపోయిన వ్యక్తి జాబ్ కోసం రెజ్యూమ్ పట్టుకొని పోకోకుండా
నీ ఐడియాని దాన్ని ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఏ విధంగా ఉపయోగం చేస్తున్నావు అని చూసుకో. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా యూజ్ చేసుకొని 19 ఏళ్ళ కుర్రాడు పర్ మంత్ 19 lakhs ఎర్న్ చేస్తున్నాడు. నువ్వు జస్ట్ వచ్చే నెలకు ఒక 20,000 30,000 కోసం ఇంకా రిజర్వ్ పెట్టుకొని తిరుగుతున్నాయి. సో బేసికల్గా ఈ వీడియో అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుందంటే, నువ్వు ఎదగాలని చెప్తే, నువ్వు ఎదగాలనుకుంటే ఈ కెరీర్ ఆప్షన్ అనుకుంటా మామూలుగా ఈ బీటెక్లు ఇంజనీరింగ్ చేసుకుంటుంటే జీవితంలో ఏం సాధించలేవు. అట్లా నేను వేస్ట్ అని చెప్పలే. విద్య నైపుణ్యమే, కాకపోతే నీకు కాదనట్లేదు. విద్య ఎంతవరకు ఉండాలంటే 10 మందిలో నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు అలాంటిగా. బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నువ్వు జస్ట్ జీవితంలో బతకాలంటే నీకు 3 things ఉండాలి. ఒకటి కమ్యూనికేషన్, సెకండ్ ఇన్వెస్టింగ్, థర్డ్ ద వే హావ్ యువర్ లివింగ్. అంటే ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్, నువ్వు ఎవరికి ఏదైనా ఎక్స్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వు సమాధానం ఏ విధంగా బతున్నావు అనేది. సెకండ్ థింగ్ ఇన్వెస్టింగ్, నువ్వు ఒకవేళ 10,000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నావు అనేది ముఖ్యం. 50-30-20 రూల్ ఉంటుంది. 50% వచ్చేసి నీడ్స్, 30% వచ్చేసి వాంట్స్, 20% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. 99% పీపుల్స్ ఇన్వెస్ట్మెంట్ మర్చిపోతారు. ఒక వ్యక్తి 20 ఏళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 30 ఏళ్ళ కల్లా అతనికి వచ్చేసి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఫస్ట్ వచ్చేసి స్కిల్స్, సెకండ్ వచ్చేసి ఇన్వెస్టింగ్, థర్డ్ వచ్చేసి నీ విధంగా నువ్వు ఎలా బతుకుతున్నావు అనేది. ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలి, దానికి ప్లాన్ వేసుకో, ఎగ్జిక్యూట్ చేసేయంతే. ఇంకొకరిని అడగద్దు. లాస్ట్ మాట, నన్ను అడిగితే జీవితంలో ఎవరిని నమ్మద్దు. చాలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. మీకు ఏం అర్థం కాకపోతే ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి చూడండి, మీకు మంచి మంచి కంటెంట్ వస్తుంది. నా ఒక 5 ఏళ్ళ అనుభవాన్ని ఈ వీడియోలో మీకు చెప్పా. కంటెంట్ ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో అర్థం కాలేమని పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ చెప్తా. ఓకే, బాయ్.